వ్యూవర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్స్. ఎప్పట్లా నోవెరిటీ పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చేసాం. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం సమ్మర్ స్పెషల్గా కాటన్స్ అనమాట, చెన్నై కాటన్. ఫస్ట్ సారీ కూడా చూసినట్లయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ ఐటమ్, అది కూడా మనం చూసినట్లయితే బ్లాక్ ప్రింట్స్లో కూడా మన డిఫరెంట్ ఎలిఫెంట్ డిజైన్స్ కూడా కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కలర్ వేస్గా వస్తుందన్నమాట. అది కూడా మనం డార్క్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మనకు అప్ అండ్ డౌన్ డిజైన్స్ అనేది మనకి ఇలాగే వస్తుంది. బోర్డర్ కూడా చూసినట్లయితే డబుల్ బోర్డర్ కాంబినేషన్, థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఒకటి వస్తుంది, అందులోనే మనకి జరీ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకి ఇదే ప్రింట్ అనేది ఎలిఫెంట్ డిజైన్. మనకి ఈ ప్రింట్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకు ఫుల్ ప్రింట్ ఇలాగే వస్తుందన్నమాట. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే కొంచెం వేరియేషన్ కోసం డిఫరెంట్గా మనకు డార్క్ కలర్ కాంబినేషన్ బోర్డర్ లాగా తీసుకుని అందులో కూడా చూసినట్లయితే మనకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ కూడా పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే ఇలా వస్తుంది అనమాట. అది కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ అవుట్లైన్ స్టైల్లో తీసుకుని జరీ కూడా అందులో కూడా మనకు ప్రింట్ కూడా డిఫరెంట్గా ఎలిఫెంట్ డిజైన్స్ అనేది 2 కలర్ కాంబినేషన్ అనేది మనకు టచ్ అప్ చేసుకుంటూ వస్తాం. పళ్ళులో కూడా చూసినట్లయితే ఆర్ట్ సింబల్ అండ్ మ్యాంగో డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ సారీ మొత్తం మనకు ప్రింట్ వస్తుంది కాబట్టి హెవీ ప్రింట్, అది కూడా మనకు బ్లౌజ్ కూడా సింపుల్గా తీసుకుంటే 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ రేట్ అండి, 950 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది కూడా మనకు కాటన్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మనం బోర్డర్ కూడా చూసినట్లయితే 3 డిజైన్స్ లాగా తీసుకొని పైన కడ్డీ బోర్డర్ అండ్ థ్రెడ్ బోర్డర్ కింద కూడా ఒక టెంపుల్ డిజైన్ లాగా జరీతోటి మనకు అవుట్లైన్ లాగా తీసుకుంటాం. సారీ పార్ట్ కూడా మొత్తం చూసినట్లయితే ముద్రాస్ డిజైన్స్ అనేది మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్లో అనేది తీసుకుంటాం. అది కూడా మనకు కలర్ వేస్ కూడా మనకు బ్లూ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కలర్ కూడా కలర్ఫుల్గా వస్తుంది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే మనకి ముద్రాస్ డిజైన్ అనేది కూడా మనము చూసినట్లయితే పింక్ అండ్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు బోర్డర్ లాగా తీసుకొని పైన అయితే ఏ బోర్డర్ తీసుకున్నామో సేమ్ కింద కూడా మనకు అదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే ప్రింటెడ్ అనమాట. అది కూడా చూసినట్లయితే మనకు 3 బోర్డర్స్ లాగా పింక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకొని మిడిల్ కూడా మనకు పికాక్ డిజైన్స్ అనేది కూడా మనకు బ్లాక్ ప్రింట్స్ లాగా మనకు చాలా డిఫరెంట్గా తీసుకుంటాం. పళ్ళు కూడా చూసినట్లయితే డాట్స్ డిజైన్ లాగా సారీ మొత్తం హెవీ వస్తుంది కాబట్టి బ్లౌజ్ జస్ట్ ప్లెయిన్ 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 950 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. ఇది కూడా కాటన్లోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట. మనకు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ లాగా తీసుకుంటాం, గోల్డెన్ బోర్డర్. సారీ పార్ట్ కూడా మొత్తం చూసినట్టయితే కలర్ఫుల్గా అండ్ వీణా తంబోలా డిజైన్స్ అనేది కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది కూడా తీసుకుంటాం ప్రింటెడ్లోనే. అది కూడా మనకు కలర్స్ కూడా గ్రీన్ అండ్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని అందులో కూడా మనకు వీణా తంబోలా డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసుకుంటూ వస్తాం. పైన అయితే ఏ బోర్డర్ చూసామో సేమ్ కింద కూడా అదే బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట. పళ్ళు కూడా చూసినట్లయితే మనం డిఫరెంట్గా తీసుకుని అందులో కూడా డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. ఒక వేవ్ డిజైన్ లాగా అనేది తీసుకుంటాం. సైడ్స్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మనకు డాన్సింగ్ డాల్స్ అనేది కూడా మనం ప్రింట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 950 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ చూస్తాం. బ్లాక్ కలర్ కాంబినేషన్, అందులో కూడా మనం ప్రింట్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకొని అందులో కూడా మనకు 2 డిజైన్స్ అనేది కూడా మనము తీసుకుంటాం అనమాట. హార్ట్ సింబల్ డిజైన్ ఒకటి, మ్యాంగో డిజైన్ అనేది కూడా మనకు కాంట్రాస్ట్గా డబల్ డిజైన్స్ అనేది మనం ఈ సారీలో వస్తుంది. అది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకి ఇలాగే ఉంటుంది. పైన బోర్డర్ కూడా చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కడ్డీ బోర్డర్ తీసుకొని ఇంకోటి ఆరెంజ్ కలర్తో కూడా మనము రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ తోటి ఫ్లవర్ డిజైన్స్ తీసుకుంటాం. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే మనకు డబుల్ బోర్డర్ లాగా తీసుకొని ఎలిఫెంట్ డిజైన్స్ అనేది ప్రింటెడ్ తీసుకొని పైన అయితే ఏ బోర్డర్ తీసుకున్నామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే పళ్ళులో కూడా మనము సేమ్ శారీలో డిజైన్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అది కూడా లైన్స్ డిజైన్ తీసుకొని గోల్డెన్ కలర్తో ఎలిఫెంట్ డిజైన్ అండ్ హార్ట్ సింబల్ మ్యాంగో డిజైన్ అనేది కూడా పళ్ళులో యూజ్ చేసుకుంటాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ అనేది మనకు 2 సైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ మొత్తం చాలా హెవీ ప్రింట్ వస్తుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకున్నా మనకి చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 950 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం.
నెక్స్ట్ సారీ చూస్తాం. ఇది కూడా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనమాట. పాన్ బోర్డర్ కూడా చూసినట్లయితే సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్తో తీసుకొని పైపింగ్ కూడా మనం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. సారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఫేసెస్ డిజైన్స్ అనేది మనకు కలర్ఫుల్గా తీసుకుంటాం. అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది మనకు ప్రింట్ కూడా ఫుల్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పింక్ కలర్ కాంబినేషన్ కటి బోర్డర్ లాగా తీసుకొని అందులో కూడా మనకు లైట్ కలర్ ఫేసెస్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ. సైడ్స్ కూడా అప్ అండ్ డౌన్ డిజైన్స్ అనేది కూడా ఒక వేవ్స్ డిజైన్స్ లాగా తీసుకుంటాం. కింద కూడా మనకు జరీ తోటి థ్రెడ్ వీవింగ్ లాగా ఒక కొమ్మకి ఫ్లవర్ డిజైన్స్ అండ్ లీఫ్ డిజైన్స్ అనేది మనకు కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. పైన ఏ బోర్డర్ చూసామో సేమ్ కింద కూడా అదే బోర్డర్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే పళ్ళు కూడా జస్ట్ సింపుల్గా తీసుకుంటాం అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ 2 కడ్డీ బోర్డర్స్ లాగా తీసుకొని సారీ మొత్తం ఫుల్ ప్రింట్ వస్తుంది కాబట్టి పళ్ళు కూడా జస్ట్ సింపుల్గా తీసుకొని బ్లౌజ్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ వచ్చేసి 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఓన్లీ 950 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా సారీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.